పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ఇక్కడ మరోసారి నిరసనలు మిన్నంటే జర్మాజూర్ ప్రాంతంలో వీధుల్లోకి చేరిన మహిళలు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి అజయ్ మైతీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణ, మహిళలపై వేధింపుల్లో షాజహాన్ షేక్కు సన్నిహితుడైనటువంటి ఈ అజయ్ మైతీ వీడు కూడా చాలా డేంజరే. అక్కడ షాజహాన్ షేక్ ఈ మధ్య ఒక వీడియో చూశాను, దాని గురించి కూడా చెప్తా. ఈ షాజహాన్ షేక్కు సన్నిహితుడైనటువంటి అజయ్ మైతీ కూడా పాలు పంచుకున్నాడు కాబట్టి అతన్ని పార్టీ నుంచి తొలగించాలని చెప్పేసి వారందరూ కూడా రోడ్డెక్కారు. దీంతో అంచల్ ప్రాంత అధ్యక్షుడైనటువంటి అజయ్ మైతీని పార్టీలోంచి తొలగిస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. మరి షాజహాన్ షేక్ని మాత్రం ఎందుకు వదిలేసింది? అజయ్ మైతీని అయితే వెంటనే సస్పెండ్ చేసేసింది బేస్డ్ ఆన్ ద పీపుల్ డిమాండ్, పీపుల్ వాయిస్. మరి ఇక్కడ షాజహాన్ షేక్ని ఎందుకు వదిలేసింది? వాడిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కారణం మైనారిటీ ఓటు బ్యాంకు కోల్పోకూడదు. షాజహాన్ షేక్ అంటే ఒక ముస్లిం కాబట్టి మళ్ళీ అక్కడ ఓట్లు సంతుష్టీకరణ ఇవన్నీ ఉంటాయి. అజయ్ మైతీ మేబీ ఆయన నాన్ ముస్లిం, సో ఆయన్ని తీసేసినా పర్వాలేదు. ఇలా ఉంటాయి రాజకీయాలు. ఇక్కడ షాజహాన్ షేక్ ముస్లిం కావడం వల్లనే విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంతమంది మేధావులు ప్రశ్నిస్తూ ఉంటారు. అరే నాయన, అక్కడ షాజహాన్ షేక్ కాకపోతే ఇంకొక ఎవరో హిందూ పేరు, ముస్లిం పేరు, క్రిస్టియన్ పేరు ఎవడైతే ఏంది, వాడు చేస్తున్న దుశ్చర్యల ఆధారంగా ఆ పేరు ఎలివేట్లోకి వచ్చింది. కానీ అంటే ఇప్పుడు షాజహాన్ షేక్ని బ్రాకెట్లో రవి అని పెట్టుకోమంటారా? మైనారిటీలకు సంబంధించినటువంటి పేర్లు ఏమన్నా క్రిమినల్ కేసుల్లో ఉంటే పేరు రవి అని పెట్టి ఏదో రవియో రాజో ఏదో ఒకటి పెడతారు, పెట్టి ఒరిజినల్ పేరు చెప్పరు, బ్రాకెట్లో పేరు మార్చడం జరిగిందని పెడతారు. అట్లా షాజహాన్ షేక్ని షాషే అని పిలవమంటారా? షాజహాన్ షేక్ అనడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి కూడా ఆలోచించాలా? క్రిమినల్లా చూడాలా? వాడు ఏ మతస్థుడైతే ఏంది, వాడు చేస్తున్న దుశ్చర్యల్ని చూడాలా? వాడు అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి మతోన్మాదాన్ని కూడా చూడాలా? ఇక్కడ అజయ్ మైతీని తొలగించినట్లు మాత్రమే మనకి ఇక్కడ టీఎంసీ ప్రకటించింది. వాట్ అబౌట్ దిస్ గాయ్? ఈ వీడి పరిస్థితి ఏంటి? వీడిని అరెస్ట్ చేయాలా, లోపలేయాలా? మామూలుగా కాదు, 3rd డిగ్రీ ఇవ్వాలా? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కలిగించాలి. ఇలాంటి నీచులు మనకి 24 పరగణ జిల్లా మొత్తంగా ఉన్నారు, ఈ సందేశ్ ఖాళీలోనే కాకుండా.